హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాం. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 19తో మీ ముందుకు వచ్చేసాం. ఈ వీడియో మస్తు మందికి కనెక్ట్ అయింది. మంచి మంచి కామెంట్స్లు పెడుతున్నారు, మస్తు హెల్ప్ చేస్తున్నారు మాకు. థ్యాంక్ యూ దోస్తులు, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజుటి వీడియో ఏంటంటే నిన్నటి వీడియోకి కంటిన్యూయేషన్. నిన్నటి వీడియోలో ఆడబిడ్డకి గోవా ట్రిప్ క్యాన్సల్ అయ్యి ఇంటికి వస్తుంది కదూ. ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఇవాళ చూసేద్దాం. పాపం నా బిడ్డ గోవా పోతా అని ఎన్నో ఆశలు పెట్టుకున్నది. సరే మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డాడీ, గోవా ట్రిప్ మిస్ అయింది డాడీ. ఊరుకో బిడ్డ, ఊకో ఏడవకు ఏడవకు. నీకు ఇష్టమైన అన్ని కొనుకొత్తా, ఏడవకు. మమ్మీ, ఏడవకు బిడ్డ ఏడవకు. మనకు అసలు ఎందుకు ఇట్లా అయిందో, మన తలరాత గిట్లున్నది, ఏం చేద్దాం. అల్లుడు గట్టెందుకు వేసిండో ఏమో మనన్ని. నేను కూడా వస్తా అనుకుంటే నువ్వు పోతే గోవాకు, కానీ నిన్నే తీసుకపోలే, నన్ను ఎట్లా తీసుకపోతాడు. మిమ్మల్ని ఎత్తుకపోయిన ఏడుపులు అవేం ఏడుపులే. మిమ్మల్ని ఎత్తుకపోను. ఎవడన్నా వచ్చి చూస్తే ఏమనుకుంటాడు? పిసోళ్ళ లెక్క ఎడతాడు. ఎవడన్నా పోయిండు అనుకుంటారు ఎవడన్నా వచ్చిండంటే. అయినా వాళ్ళు ఈడు దాకా వచ్చుడెందుకు? ఊరు వాడని తినబడుతుంది ఇల్లు ఏడుపు. హలో లత, ఏంటిది? ఎందుకు ఫోన్ చేసినావు? ఏమైంది? మీ ఇంట్లో బాగా ఏడుపులు వినబడతాయి. మీ అత్తకేమన్నా అయిందా? మీ మామ ఉన్నాడా పోయిందా ఇంత? పోతాడు. ఆడెందుకు పోతాడు? నన్ను చంపినాకనే ఆడిపోతాడు. ఇంత సీన్ లేదు. కానీ వాళ్ళ ఏడుపుల సంగతి నీకు తెలియదావే? దాందట గోవా ట్రిప్ క్యాన్సల్ అయిందట. ఇక స్టార్ట్ చేసిండ్రు. వచ్చింది పొద్దున్నే వచ్చింది. ఇక మొత్తం కుటుంబం పాఠం ఆడ కూర్చొని ఏడుతాండ్రు, సంతాపం తెలుపుతాండ్రు. ఆడేమో రాజుగాడు బయటకు పోయిండు. ఆడు బయట సంతాపం తెలుపుతాండు, వీళ్ళేమో ఇంట్లో సంతాపం తెలుపుతాండు. మరి నువ్వు కూడా ఏడ్చినట్టు యాక్టింగ్ చేయే, లేకపోతే నిన్ను రాసి రంపాన పెడతారు వాళ్ళు. ఏం యాక్టింగ్ చెయ్యను లత. ఇగో వచ్చినప్పటి నుంచి అది నన్ను దయ్యం చూసినట్టు చూస్తుంది. నాతో మాట్లాడుతూనే లేదు. ఎప్పుడు వచ్చినా గట్లే ఉంటుంది కదా, ఏదో కథ పెట్టుకొని వస్తుంది. నాతో మాట్లాడదు. నేను చేయబట్టే గట్లున్నది అనుకుంటుంది. ఇవాళనైతే రాగానే ఏమంటుంది తెలుసావే? నువ్వు సంతోషంగా ఉన్నావు కదా నన్ను చూసి అంటుంది. ఎప్పుడెప్పుడు వస్తానా అని ఎదురు చూస్తాన్నావు కదా, నన్ను చూసి హేళన వేద్దాం అనుకుంటున్నావు కదా అంటే దానికి ఏం పుట్టిందో అన్నది. గంట సేపు బయట నిల్చున్నది, లోపలికి రమ్మంట రాదట. ఏమైనా వేసుకోసా అవన్నీ నేను అప్పుడే లోపలికి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారో. సరే మంచిది. రాత్రికి ఫోన్ చేసి చెప్తే ఏమైందో మళ్ళీ ఏయకి తిడతాను నన్ను. సరే ఇలా ఎంత టైం పడుతుందో ఏమో. నేను కొంతసేపు పోయి వండుకుంటా అంటే ఇలా ఏడోడిసి తట్టున్నది. అటు వండనియరు, వీడు ఉండనియరు, మాట్లాడనియరు. మెంటల్ రాజుగాడు ఇటు పోతాడు టైంకి. అటు ఇంట్లోండి ఏడితే ఏమవుతుండే, బయటకు ఏడుచుడు అవసరమా? అటు ఇంట్లుంటే కొంచెం కంట్రోల్ ఇంటారు వీళ్ళు. నన్ను ఏమన్నారు, ఎక్కువ అంటారు కానీ ఎక్కువ అన్నారు. మమ్మీ ఆకలి అవుతుంది, అన్నం పెట్టుండే. ఏం చేసింది వంట వదిన? నేను కూడా తినలే బిడ్డ, నాకు కూడా ఆకలి అవుతుంది. రాణి, ఓ రాణి. చెప్పుండ్రు అత్తమ్మ పిలిచిండు కదా. దీనికేం మైరోగం పుట్టింది? పిలిచింది మళ్ళీ దాని లెక్కనే ఎత్తాంది. బిడ్డ లెక్క దయ్యం లెక్క సప్పుడు ఎత్తలేదు. ఏమంటుందో ఏమో. వంటనైతే వేసి రెడీ పెట్టిన, అడగగానే పెట్టి వారెత్తా తింటారు. ఇక్కడ కూర్చొని అయితే చేద్దాం. ఎప్పుడు వెళ్తే అప్పుడు అనొచ్చు. ఏడ్చినట్టు యాక్టింగ్ చేయాలి. మళ్ళీ ఇదో బాధపడింది నాకు. 4 రోజులకోసారి ఏడ్చినట్టు బాధపడ్డట్టు యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేసి తలకాయ నొయ్యబట్టే. అప్పుడప్పుడు వీటి తిరిగి నవ్వుకోవాలి. తర్వాత మళ్ళీ ఇప్పట్లు ఎక్కువ ఉండాలి. అవునే రాణి, తిన్నావా అన్నం? అత్తమ్మ, ముసలి తిన్నా అంటే తిడుతుందేమో. స్వప్న బాధలు ఉంది. నువ్వు ఎట్లా అన్నం తిన్నావంటదా మరి నన్ను? తిన్నా అని చెప్పన్నా, తినలే అని చెప్పన్నా? నేను నీకు నిన్నటిది పప్పు వేసుకొని అన్నం తిన్నాక అప్పుడు మటన్ కూర వండిన. రాజుగారు తెచ్చిండు మటన్ కూర. వండినవానే? వండిన అత్తమ్మ. నేను నిన్నటిది పప్పు వేసుకొని ప్రొద్దున తిన్నాకనే వంట చేసిన. అందుకే ఈ టైం అయింది. మళ్ళీ తింటావా ఇప్పుడు? ఇక మళ్ళీ ఇప్పుడు ఏం తింటావు? మళ్ళీ రాత్రికి తినేమన్నా మిగులుతాయి. సరే అత్తమ్మ. అన్ని ఇక్కడ పెట్టమంటారా, వడ్డించమంటారా? వడ్డించుడు ఏం అవసరం లేదు. అన్ని ఆడ తెచ్చి పెట్టు. గంజు ఆడ పెట్టు. అమ్మ పంది ముఖదానా, నేను ప్రొద్దున తిను అంటే ఎందుకు అనుకున్నా. కరెక్టే,
నేను తిన్నాకనే రాజుకు ఫోన్ చేసి తెప్పించింది మటను. అమ్మ ఇంత చాలున్నవే నువ్వు. నేను అన్నం తింటే నాకు ఇది పట్టదు అనుకున్నావా? కానీ నేను ఊకుంటున్నావే. మంచిగా తిన్నా కమ్మగా మటను, వట్టి మటనే తిన్నా ముక్కలు గిన్నెలు వేసుకొని. నీకోసం నేను కూరలా కలుపుకొని అన్నంలో కలుపుకొని తింటా అనుకున్నావా? నాకు తెలియదా మీ సంగతి? మమ్మీ మటన్ ఒక్కటే తెచ్చిండావే అన్నయ్య. లివరు బ్రెయిన్ తెస్తే ఏమవుతుండే ఐటమ్స్? ఎంత కమ్మగా అయిందో మటన్ కూర. బా ఇళ్ళకు గంజి తెచ్చిడ వారెత్తా కదా, మళ్ళీ 2 ముక్కలు నోట్లు వేసుకుంటా. రాత్రికి ఎట్లాగూ ఉంచారు నాకు. నేను చేస్తా బిడ్డ వానికి అదొకటి తెచ్చుడు ఏ బ్రహ్మ కట్టమవుతుంది. నేను నీకు ఉన్న రోజుకు 4 ఐటెంలు తెచ్చి వండుతా. సరేనా బిడ్డ? ఏడవకు. రోజుకు 4 ఐటెంలు తింటే సత్తవరా గుండెపోటు వచ్చి. సరే అత్తమ్మ తెచ్చి ఇక్కడ పెడతా. మరి వదినా నిజం చెప్పు, నువ్వు సంతోషంగా ఉన్నావు కదూ? ఎందుకు స్వప్న నువ్వు అలా అంటావు? నాకు ప్రొద్దున్న నుంచి అస్సలు మంచలేదు రోజంతా. అత్తమ్మ విషయం చెప్పగానే నా మూడంతా పాడైపోయింది తెలుసా. అయినా నువ్వు అంతగానం దిగులు పడకు, ఎందుకంటే ఎన్నోసార్లు రాజు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు. అసలు రాజు నన్ను ఇంతవరకు ఎక్కడికైనా తీసుకుపోయిందా? మామయ్య చెప్పండి మీరన్నా. వింటున్నావా? నీ కోడలు ఏం బాగుతుందో వింటున్నావా? ఇంటానా. నేను మస్తు బాధలున్నా. బాధ మొత్తం పోని దాని సంగతి చెప్తా. వేస్ట్ ఫెలోగా. నీ కోడలేందిరా? నీ కోడలు నీ కోడల్ని కాదారా నేను? దానికే కోడలనైనా. రాజుగారు దీనికి ఒక్కడికే పుట్టిండా? నీకు పుట్టలేడా రా వేస్ట్గా? ఎన్నిసార్లు నోరారా మామయ్య మామయ్య అని పిలిచిన, దరిద్రునికి మాత్రం కొంచెం కూడా ఉండదు నా మీద. సావురా సావు, అట్లనే సావు నువ్వు. మీరు రూపాయికి 2 రూపాయలు యాక్టింగ్ చేస్తారు, నేను రూపాయికి 1000 రూపాయలు యాక్టింగ్ చేస్తూ నేర్చుకున్నా మిమ్మల్ని చూసి. ఇగో నేను ఇవాళ ఏడ్చి బాగా నా రక్తం ఎంత పోయిందో ఏమో. నువ్వైతే మళ్ళీ ఐటమ్స్ తెచ్చినప్పుడు 4 రోజులు కంటిన్యూగా నాకు లివర్ తేవాలి, సరేనా నయ్యా? తెస్తానే తెత్తా. ఇగో మన బిడ్డకు కూడా మంచిగా అరుసుకో. దానికి ఏడ్చి ఎంత రగతం పోయిందో ఏమో. అవును, నా బిడ్డ అంతా తెల్లబడ్డది ఏడ్చి. మమ్మీ ఆ గంజిగా అటు పట్టుకపోనీయకు వదిలేను కిచెన్లకు. నువ్వు ఇటు నుంచిటే బెడ్రూమ్లో దాచిపెట్టు, వింటానవా? అవో ఇక నేను గంజి ఈతలకు వచ్చిందంటే మళ్ళీ అటు పోనీయనే. ఇప్పుడు వేసుకో మంచిగా. దానికి ఇంత గిన్నెల షోర్వ తీసాడ వారేద్దాం. ఈ గిన్నె నేను గంజు తీసుకుపోయి మన బెడ్రూమ్లో పెడతా. నీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు 2 ముక్కలు నోట్లు వేసుకో బిడ్డ, సరేనా బిడ్డ? మీరిద్దరే తినుండ్రిగా. రాత్రి నేను ఫంక్షన్ పోతా, ఫంక్షన్లోనే తింటా. డాడీ కూడా బయటకు పోతాడట మమ్మీ. అది కూర మొత్తం మన ఇద్దరికే. దరిద్రపు ముఖాలారా, మీరు తింటే అయిపోయినారా? నన్ను పట్టించుకోరా ఇక. నేను పోని పాపం మా రాజు మెంటలోడు వాడు తిన్నాడా అని అడగరు, ఆడెటు పోయిండు అని అడగరు, అనికింతంత తీసి పెట్టు అని అడగరు. నేను ఇలా తెలియకుండా సాటుకు తీసి పెడతా కానీ ఒక్కనాడన్నా ఆయనకి ఇంత ఉంచిండ్రా? ఇప్పుడు చూడండి గంజు తీసుకుపోయి లోపల పెట్టుకుంటారు. వాళ్ళు తినేటప్పుడట నేను ఉండద్దట, గంజు పెట్టి కథం లోపలికో అన్నట. ఈ వేస్ట్ గాడు బయటకు పోయిండంటే ఇక రాడు తాగి బయటనే చస్తాడు. అయినా నాపిసా కానీ ఆడు తాగడానికి పోయి వట్టి తాగేస్తాడా? మంచిగా కమ్మగా ఏమేమి తింటాడో అన్ని ఆర్డర్లు తెప్పించుకొని తింటారు దోస్తులు వాళ్ళు వీళ్ళు. నేనే పిసదాన్నిడా. వీళ్ళ తినుడు వస్తుందా లేదా? ఎంతసేపు తింటారో ఏమో వేస్ట్ గాళ్ళు. నేను పోయి వంట అంటే మళ్ళీ రాని అని పిలుస్తుంది ముసలిది. ఏమన్నా వేసుకోండి, నేనైతే పోయి వంట చక్క. ఇలా తినుడు ఇప్పుడు ఒడవత్తే గది. ఇదేం పని కూడా చేస్తానవే రాని? సప్పుడేగా పోయి ఆడ పని చూసుకోక. నీకు ఆడ వంట రూమ్లో ఏం పనులు లేవా? గిన్నెలు దోమినావా? మరి మొన్నటిది ఫంక్షన్కి పోయిన చీర నానబెట్టిన, పిండిపోనాడు. పిండి మంచిగా ఆరేసి ఇస్త్రీ వేసి పెట్టు బీరువల. పిండి వేసిన అత్తమ్మా, పిండి ఆరేసిన. అది ఆరినాక ఇస్త్రీ వేసి పెడతా. అమ్మ మటన్ కూర ఎట్లా పాడైంది? గట్ల చేస్తుంది రోజు. అందులో ఉప్పు ఉండదు, కారం ఉండదు, రుచి ఉండదు. బాగా ఉప్పు లేనిది ఎట్లా తింటారో ఏమో జనాలు. యూట్యూబ్లలో ఆన్లైన్లో చూసి వాళ్ళు వీళ్ళు చెప్పేది తింటాండ్రే. అమ్మ ఉప్పు లేకుండా వండాలి అది ఇది అని తింటారు, ఇక అదే ఫాలో అవుతాండ్రు. కానీ నాకైతే కక్కత్తది ఉప్పు లేకుండా తింటే. ఏం చూసి పాడైతుందో ఏమో. అందులో ఊకే ఫోన్లు పట్టుకొని కూర్చుంటుంది, అవి చూసి మన మీద ప్రయోగించుతుంది. ఏడ్చి మంచిగా తిందామనుకుంటే కూర ఉప్పు లేకుండా గలీజు ఉంటేనే మనిషికి 1/2 కిలో తిన్నారు కూర. ఇక ఉప్పు పప్పు అన్నీ మంచిగా ఉండి కూర కమ్మగా ఉంటే మనిషికి కిలో లేపుతారు కావచ్చే. మీకు మనిషికి కిలో కూడా చాలదే, మనిషికో మేకని తెచ్చి కొయ్యాలి తింటారు. అట్లే కోసుడు కూడా అవసరం లేదు, మనిషికో మేకని తెచ్చి మెడల మీద తలిగెత్తా, కోసుకుంటా తినండ్రి, కొరుక్కుంటా తినండ్రి. అవునే బిడ్డ,
అసలు ఏమైందే? గోవాకు పోతాన్నాం మమ్మీ అంటే వీడికి వచ్చినప్పుడు అల్లా మంచిగా గోవా షాపింగ్ చేతివి, బట్టలు కొనుక్కుంటివి, సురేష్ అది కొనమన్నాడు ఇది కొనమన్నాడు అంటే అన్నీ కొంటివి. మరి ఏమైందే సురేష్కి సడన్గా గట్ల చేసిండు? ఇగో మమ్మీ అసలైతే వాళ్ళ కొలీగ్స్ అందరు కలిసి పోతాండ్రట. అయితే వాళ్ళ భార్యలు కూడా వస్తామన్నారట. అందరు రెడీ అవుతాండ్రని అనుకుంటే లాస్ట్కి వాళ్ళ భార్యలు ఎవరు వస్తలేరని తెలిసిందే. ఎవరు వస్తలేరు, నువ్వు ఒక్కదాన్ని వస్తే మంచిగా ఉండదు నేనే పోతా అని పోయిండు. గరేనే ఇక సురేష్ గురించి మనకు తెలియదా అవే? మన అల్లుడు నేను తీసుకుపోకుండా ఉంటాడు అవే మా తీసుకుపోతాడు కానీ ఇక ఆడిపోరగాళ్ళు ఎవరు లేని నువ్వు పోతే మంచిగా ఉండదని తీసుకుపోలేడు కావచ్చు. మా తీసుకుపోతాడు తీ సురేష్, ఇంకెడికన్నా బాధపడకు, మనం అన్నేటన్నా పోదాం కొన్ని రోజులు అయినాక సరేనా అవి? మమ్మీ నేను ఈయన ఉంటా కదా ఒక నెల రోజులు, ఈ నెల రోజులలో ఎటన్నా ఒక దిక్కు పోదాం ప్లీజే మమ్మీ. సరే బిడ్డ సరే పోదాం. రాజుగారిని ట్రైన్ టికెట్లు బుక్ చేయమందాం, పోదాం. అబ్బా ట్రైన్ అద్దే మమ్మీ, అది గంట అయినా రాదు. ఒక కార్ని రెంట్కి తీసుకుందాం, డాడీని రెంట్కి తీసుకోమాను. డ్రైవర్ ఎట్లాగో అన్నయ్య ఉండనే ఉండే. నీకు కార్కి డ్రైవర్ ఉంటే అయిపోయా, ఇంకా వేరేదేం అవసరం ఉన్నది. మంచిగా పోతారు, తిరగబోయి మధ్య మధ్యలో హోటళ్ళలో ఆపుకొని తింటారు. ఇంట్లుంటేనే కదా నాకు కోసం తెలిసేది, నేను గుర్తుకొచ్చేది వంటలు చేయడానికి. బయటకు పోతే నేను ఎందుకు ఇక హోటల్లో ఉంటే పోయి తింటారు. మరి వదిన నేనే ఉంచిపోదాం అవే ఎట్లా? మమ్మీ వాళ్ళ పుట్టింటికి పోయిరమ్మను, మనం తాళం వేసుకొని పోవచ్చు ఇల్లు. పుట్టింటికి పోతే పోతుంది, లేకపోతే ఇల్లు సగ పెట్టుకుంటే ఇన్నే ఉంటుంది. తాళం వేసుడు ఎందుకు కానీ పొమ్మందా తీ. మళ్ళీ పండుగకు నేను పోతా అంటది. అప్పుడు పోయే బదులు ఇప్పుడు పంపించామనుకో, పండగకు మొన్ననే పోతీవి కదా అనొచ్చు. మా పుట్టింటికి పంపిస్తారా అవే నన్ను మీ ప్లాన్లకు అగ్గి పెడితే? నేను ఓనన్నా కూడా ఇక్కడనే ఉండు, ఇల్లంతా సగ పెట్టుకుంటుండు అని అంటారు. అమ్మో నేను ఒక్కదాన్ని ఎట్లుంటా? నేను అస్సలు ఉండా. ఈ టైం దొరికినప్పుడన్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. మస్తు ఎంజాయ్ చేసేద్దాం మమ్మీ మనం. చేద్దాం బిడ్డ చేద్దాం. మనము ఎక్కడికన్నా బీచ్కి పోదాం అవి. మరి ఇంకా గోవాలో బీచ్ ఉంటుంది కదా, సేమ్ అట్ల లెక్కనే బీచ్లకు పోదాం సరేనా అవి? ఏమంటావు? మమ్మీ సూపర్ ఐడియా ఇచ్చినవి. నేను డ్రెస్సులు మస్తు కొన్నా కదా, డ్రెస్సులు కూడా వేస్ట్ పోవు. నువ్వు కొనేసుకో, నేను కొనేసుకుంటా. ఏసీగా డ్రెస్సులు వేసుకుంటే ఎట్లుంటుంది? నాకు మంచిగా ఉంటుందా మరి? ఎందుకు వేసుకోరు మమ్మీ? గోవాలో మొత్తం అట్లాంటి డ్రెస్సులే వేసుకుంటారు. నేను ఒక డ్రెస్ తెచ్చినా కదా, అది కావాలంటే వేసుకొని చూడు. మమ్మీ అన్ని వదిని వింటున్నట్టున్నదే, అటు తిరిగి కూర్చో, ఇక ఈ టాపిక్ బంద్ పెట్టు. మమ్మీ నేను గోవా పోతున్నట్టు ఎవరికైనా చెప్పినావా నువ్వు? నేను నీకు ఎవరికి చెప్పొద్దని చెప్పినా కదా. చెప్పలేనే, ఎవరికి చెప్పలే. మొత్తం దాచిపెట్టినా కానీ లాస్ట్కు ఇక నువ్వు పోతావనంగా వదినకు చెప్పిన గోవాకు పోతా అందిన బిడ్డే అని. నేను నీకు ఎన్నిసార్లు చెప్పినే ఎవరికి చెప్పకు మమ్మీ, సీక్రెట్ ఉంచు అని. గట్లా దానికి చెప్పినావా కథం, ట్రిప్ క్యాన్సల్ గానే అయింది. అబ్బా అవునే బిడ్డ, కరెక్టే నువ్వు చెప్పింది. నువ్వు చెప్తాన్నావు కానీ నాకు అస్సలు మతుంటలేదే. అంటే నువ్వు పోకముందే చెప్పలే కానీ నువ్వు ఇక పోతాన్నవి 5 నిమిషాలు అయితే ఫ్లైట్ ఎక్కుతావు అనంగా చెప్పిందే. సరే వేరే పేరు ఎక్కుతావని చెప్పిన. గప్పుడు నువ్వు పోయినావు అనుకున్నానే. నేను గప్పుడే ఫోన్ చేసినావు, కథం పోతలేని క్యాన్సిల్ అని చెప్పినావు. ఇటు దానికి ఎప్పుడు, ఇటు నువ్వు నాకు ఫోన్ చేసి బ్యాడ్ న్యూస్ ఎప్పుడు? దీంట్రా అని ముఖం అంగడ పోతే ఇంకోసారి అస్సలు చెప్పదానికి. నేను నాకెవడు చెప్పమన్నాడే, నాకు ప్రొద్దున్నే తెలిసింది. రాజుగాడి చెప్పిండు అది పోతలేదని, క్యాన్సిల్ అయిందని. నువ్వేందో బిల్డప్ ఇవ్వబడితేవి. నువ్వు నాకు చెప్పంగానే ఆధార్ నుంచి ఫోన్ చేసింది క్యాన్సిల్ అయిందని. నేను బిల్డప్ అడగాను, దీంతో బిల్డప్ దాంతో బిల్డప్ అయినా అది ఎంత చాలు నాకు చూసిండ్రా. ఇది వాళ్ళ అవ్వ ఎప్పుడే చేసిందో తెలుసు దానికి ఫోను. తెలిసినా నాటకాలు ఆడుతుంది. అది చేసే టైం వరకు అది ఎప్పుడో క్యాన్సిల్ అయింది, కూర్చొని ఏడుతుంది. సాగుండ్రి చెప్పకుండ్రి. మీరు చెప్పక చేయక చచ్చిపోయినా కూడా నేను ఏమనుకోను. చచ్చిపోయినా చెప్పకుండ్రిగా. కానీ డ్రెస్సులన్నీ గంత వేస్ట్ అయితే అనుకోలేదు బిడ్డ. ఎన్ని కొన్నవే మొత్తం బట్టలన్నీ? గోవా బట్టలు ఏమున్నది మమ్మీ, కొన్నే కొన్నా కానీ ఒక 20-22 కొన్నట్టున్నా. దాన్ని అన్నమెందుకు బిడ్డ? 20-22 రోజులు రోజుకోటి వేసుకోవడానికా గడ? రోజుకొకటేంది మమ్మీ, ఆడ బీచ్లా నీళ్ళల్లో అర్థం కదా, 3-4 పడతాయి, 3-4 వేసుకోవాలి డ్రెస్సులు. అబ్బోయ్ బీచ్లనే పోయి కాపురం చేద్దాం అనుకున్నది పాపం. పూట పూటకో డ్రెస్ కావన్నట దీనికి. ఇది పోయేది 4 రోజులు గోవా ట్రిప్కు 22 డ్రెస్సులు కొన్నదట. నేను పెళ్ళైన కొత్తలా తిరుపతి పోవాలి, నాకు ఒక డ్రెస్ కొని రాజు అని అడిగితే ఆ రాజుగాడు వచ్చి దీనికి చెప్పిండు ముసలానికి.
ఈ ముసలి ఫోన్ చేసుకుంటా దానికి చెప్పింది మా ఆడబిడ్డకు. ఆడబిడ్డ వచ్చి మా మామకి చెప్పింది. మొత్తం నలుగురు మీటింగ్ పెట్టుకొని నాకు డ్రెస్ కొనియద్దని డిసైడ్ చేసిండ్రు. నా చిన్న డ్రెస్కి ఇంత పెద్ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నడుతుంది ఇక్కడ. మమ్మీ నువ్వు ఇవాళ ఒకటి వేసుకోవే డ్రెస్సు చూద్దాం. ఏముండంతి ఇగో నువ్వు ఎట్లాగూ అమెరికాకు పోతావు కదా, అమెరికాకు పోయినప్పుడు ఆ డ్రెస్సులు యూజ్ అవుతాయి, అప్పుడు వేసుకోవే మంచిగా ఉంటావు. చీ మమ్మీ నా మూడు మొత్తం ఆఫ్ అయింది, అవి కొన్నా కదా క్యాన్సిల్ అయింది ట్రిప్పు. అందుకే నేను అమెరికాకు పోయేటప్పుడు వేరే డ్రెస్సులు కొనుక్కుంటాను. అందులో ఒక్క డ్రెస్ నేను వేసుకోను, మొత్తం నీకే. అయ్యో మొత్తం నాకే నావే. సరే నేను అమెరికాకు పోయినప్పుడు వేసుకోవచ్చు, అవన్నీ బీరువాలో దాచుకుంటా, అక్కడికి పోయినప్పుడు కట్టుకుంటా అమెరికాలో. నువ్వు చెప్పేది కరెక్టేనావే, అక్కడ అందరు పొట్టి డ్రెస్సులు వేసుకుంటారా, నేను వేసుకుంటే ఏం నవ్వరా మరి? ఏ కాలంలో ఉన్నవే మమ్మీ నువ్వు, అస్సలు నవ్వరు, మంచిగా ఉంటాయి ఆ డ్రెస్సులు నీకు. అవునే నాకు కూడా ఆగి చీరంతా కట్టుకుంటే బరువు అవుతుంది, ఇటు చుట్టాలి అటు చుట్టాలి సింగులు పెట్టాలి, అవ్వ మొత్తం చెమటలు గారుతానే స్నానం చేసి వచ్చి కట్టుకోవాలంటే. కట్టుకోకు అందరు నైటీలు వారేసుకుంటారు కదా, నువ్వు కూడా ఒక నైటీ వేసుకొని తిరుగు. ఆ చీరలు విండు నాకు కూడా కష్టమవుతుంది, ఇంత పొడుగు చీరలు పిండి చావాలి, మరకాలు పోతలేవు తెల్లగా ఉంటలేవు అని మళ్ళీ ఏదో ఒకటి పెడుతుంది. ఆ చీరల్ని మళ్ళీ ఇస్త్రీ చేయమంటది ముసలి, ఇస్త్రీ చేయంది కట్టది. మమ్మీ ఆడ టేబుల్ మీద బ్యాగ్ బ్లూ కలర్ బ్యాగ్ ఉన్నది చూడు, అందులో ఉంటాయి గోవా డ్రెస్సులు, పోయి ఒకటి వేసుకొని రాపోవి చూద్దాం ఎట్లుంటుందో. నేను వేసుకుంటే ఎట్లా కనబడతానో కూడా చూడొచ్చు నువ్వు వేసుకుంటే. ఇప్పుడు ఎందుకే డ్రెస్సులు, ఏది వేసుకోవాలన్నా ఏ కలర్ వేసుకోవాలి? పోయి ముసలిది డ్రెస్ వేసుకుంటుందట, నేను ఉండు అవసరమా? ఆయన కళ్ళు తిరిగి పడిపోతే నన్ను హాస్పిటల్లో చేర్పించే దిక్కు కూడా లేడీడ. ఎక్సెల్ అంటున్నావేంది కదా, ఏం డ్రెస్సు? ఇంకా స్విమ్మింగ్ పూల్ వేసుకుంటారు కదేనా అవి, అంటే ఇక గోవాలకి ఇట్లా నీళ్ళలో ఈత కొట్టడానికి వేసుకుంటారు చూడు కదా. ఓర్ నాయనో, ఇది స్విమ్ సూట్లు వేసుకొని స్విమ్మింగ్ చేస్తుందట గోవాల, బీచ్లో కూర్చొని ఉంటుందేమో సన్ బాత్ చేసుకుంటా. దీనికి ముసలిదానికి ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోవడం ఇష్టమే కానీ అందరు ముందట నాటకాలు ఆడుతుంది. ఎట్లున్నానే రాని ఈ డ్రెస్సులా బ్యూటిఫుల్గా ఉన్నా కదా హీరోయిన్ లెక్క. అబ్బాయి ఎంత సూపర్ ఉన్నారు అత్తమ్మ, మీరు బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు, సేమ్గా గోవా సినిమాలో హీరోయిన్ లెక్కనే ఉన్నారు. మరేమనుకుంటానవే నేను, నాకు ఎంత మంచి సూట్ అయింది చూడు. మంచిగా ఉన్నవే, సేమ్గా పొట్టిదయ్యాలు ఉంటాయి చూడు, పాత సినిమాలలో పొట్టిదయ్యం లెక్క ఉన్నావు. వా మమ్మీ ఏమన్నా సూపర్ ఉన్నావా అవే, వెనుకకు ముందుకు ఎటు నుంచి చూసినా హీరోయిన్ లెక్కనే ఉన్నావు. అసలు నువ్వే గిట్లుంటే నేను ఇంకెంత సూపర్ ఉంటానే మమ్మీ. నీకు ఇంకా సూపర్ ఉంటుంది స్వప్న, అదో పొట్టిదయ్యం లెక్కున్నది, నువ్వు ఇంకా కర్రదయ్యం లెక్కుంటావు. భూతాల దీవి అని ఒక సినిమా తీయచ్చు ఇద్దరు కలిపి. మమ్మీ పోవే డాడీ క్యూ పెట్టుపో. డాడీ క్యూ పెట్టమంటే నేను ఏడుకోను, ఈ రూమ్లో నుంచి అసలు బయటకే పోను, గలీజ్ ఉంటుంది అంతా. గట్లా అంటావేంది మమ్మీ, మరి మనం గోవా కోత ఎట్లా వేసుకుంటావు, అమెరికా కోత కూడా వేసుకుంటా అని చెప్తావు కదా, గాడి సిగ్గు కాదా? గాడికి అమెరికా అంటే గాడ అందరికి అట్లనే ఉంటారు కాబట్టి మనం కూడా గవ్వే వేసుకోవాలి. మనకి చీరలు కట్టుకుంటే నవ్వుతారు అందరూ, ఇట్లాంటివి వేసుకుంటే ఏమన్నారు. వామో దీని ఒక ఫోటో తీసుకొని పెట్టుకుందాం, ఎప్పుడన్నా చిన్నపిల్లలు అన్నం తినకపోతే దీని ఫోటో చూపించవచ్చు, బూచని చూపిస్తే ఇంటనే తింటారు. కొందరు పిల్లలు కూడా చిన్నప్పుడు పుట్టినాక కొన్ని రోజుల దాకా మోషన్ సరిగా పోరు, అప్పుడు ఇట్లాంటి ఫోటోలు చూపించితే వెంటనే మోషన్కి వెళ్ళిపోతారు. నాకు మస్తు హ్యాపీ అవుతుంది. ఈ డ్రెస్సులా జుట్టు కూడా వేరే ఎత్తే ఏమవుతుంది, మంచి జుట్టు ఇక వేయచ్చా అని రాని, దానిలా హీరోయిన్లు మంచి జడలు వేసుకుంటారు కదా, అట్లా వేయచ్చా? అంటే మీది జుట్టు తెల్లగా ఉంది కదా అత్తమ్మ, నల్లగా ఉంటేనేమో మంచిగా సూట్ అవుతుండే. ఏం తెల్లగా నల్లగానే, ఇప్పుడు అంతా రంగులు కొట్టుకుంటారు, రంగు కొట్టుకుంటే అయిపోయా. సప్నానికి వేయచ్చా అని మంచి జుట్టు? వేయచ్చు మమ్మీ, నేను కలర్ వేసి జుట్టు మంచి చేస్తుందా. బాబా అయ్యే తొందర అయ్యే, నాకు ఆగుతలేదు. ఆగకపోతే వేరావే, ఇక్కడ ఎందుకున్నావు? ఇప్పుడు ఈ జడలు సింగారించుకొని ఇట్లాంటి దయ్య బట్టలు వేసుకొని ఎవరిని ఉద్ధరించుదామనుకుంటుందో ఏమో. దీని గోవా ట్రిప్ క్యాన్సిల్ అవడేమో కానీ నేను ఇన్ని అద్భుతాలు భయంకరమైన దృశ్యాలు చూడాల్సి వస్తుంది. మమ్మీ ఒక్క నిమిషమే, నేను ఒక క్లిప్ తీస్తానుండు. నోరు మూసుకోవే, నోట్లకు దోమలు పోతాయి. ఈ ఫోటో గిట్ట నేను ఫోటో తీసి ఎవరికన్నా డైరెక్టర్లకు పంపితే కథమేయ, 1000 సినిమాలలో నన్నే హీరోయిన్గా తీసుకుంటారు తెలుసా అనేరా అని. చూసినావా, నువ్వే షాకులో పడ్డావు. అవునత్తమ్మా, ఇది మామూలు షాక్ కాదు, కరెంట్ షాక్ కన్నా ఎక్కువ కొట్టింది నాకు షాకు. ఇది ఒకసారి క్లోజప్ వేసుకోండి, ఒకసారి నవ్వండి.
భయంకరమైన దయ్యాల సినిమాలు ఇదే ఫస్ట్ టైం చూసుడు. ఎలా ఉంది దోస్తులు ఈ వీడియోని చూసి మీరు కూడా షాక్ అయ్యారా? షాక్ అయితే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికి షేర్ చేస్తారు? పెద్ద పెద్ద డైరెక్టర్లకు షేర్ చేయండి. అప్పుడు వాళ్ళు నన్ను కొత్త కొత్త సినిమాలలో హీరోయిన్గా తీసుకుంటారు. ఫోటోలు తీసుకోండి మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ బాయ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుందేమో నాకు.